వెల్కమ్ టు VD9 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆసిఫాకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆసిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ముగిశాయి. డీసీపీ నివాసం నుంచి ఆసిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక కబరస్థాన్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆసిఫా మృతదేహాన్ని భుజమిచ్చి కాందా మోశారు. పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యాంతమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు పోలీసు అధికారులు నివాళులర్పించారు. స్టైఫండ్ పెంపు డిమాండ్తో ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. సోమవారం రామంతపూర్లోని జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వద్ద వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్, పీజీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆయుష్ వైద్యుల స్టైఫండ్ పెంపు అంశాన్ని ప్రస్తావించారని జేఏసీ ప్రతినిధులు గుర్తు చేశారు. నా పేరు డాక్టర్ రవితేజ. ఇక్కడ హోమియోపతి గవర్నమెంట్ రామంతపూర్లో హౌస్ సర్జన్గా వర్క్ చేస్తున్నాము. ఇది మా స్ట్రైక్, మా యొక్క ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే 7 రోజుల నుంచి ఈ ఉద్యమం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆన్ ఫార్ విత్ అల్లోపతి స్టైఫండ్ ఏదైతే తెలంగాణలో 29,000 ఇస్తున్నారో, మాకు మా హౌస్ సర్జన్కి అల్లోపతిలో 29,000 వస్తుంది. బట్ ఈ ఆయుష్ విద్యార్థులకు కేవలం 13,000 మాత్రమే వస్తుంది. అది మాకు మేము డిమాండ్ చేస్తలేము, దీన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిషన్లో ఉన్నప్పుడు మా విషయాన్ని గవర్నమెంట్కి తీసుకెళ్ళింది, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అదే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వాన్ని చేపట్టి కూడా 33 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయితే మాకు లేదు. ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారో తనే ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందనమాట. భట్టి విక్రమార్క గారు కూడా ఈ టైంలో ఇప్పుడు వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. అదేవిధంగా ఈ స్ట్రైక్ చేపట్టడానికి ముఖ్య ఉద్దేశము అల్లోపతితో పాటు మాకు కూడా సేమ్ రికగ్నిషన్ రావాలి.
పోస్టుల విషయంలో కావచ్చు, అన్నిటిలో స్టైఫండ్ విషయంలో కావచ్చు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చే అమ్యూనిటీస్ విషయంలో కావచ్చు, అన్నిటిలోనూ అల్లోపతితో సహా హోమియోపతికి కూడా సమానంగా అన్నీ ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 7వ రోజు సమ్మెగా మేము చేస్తూ వస్తున్నాము. ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ఉధృతం చేస్తాము, ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజుకి తెలంగాణ ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంటర్న్స్ కలిపి చేసే సమ్మె 7వ రోజుకి చేరుకుంది. ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఒక్కసారి మమ్మల్ని పిలిచి మాట్లాడడం అనేది కూడా మాకు జరగలేదు. మేము గత 7 రోజులుగా చేసిన సమ్మెకి ఎటువంటి స్పందన కొంచెం కూడా మాకు ఎక్కడి నుంచి కూడా రాలేదు. దానికోసమని మేము గవర్నమెంట్ మా కోసం స్పందించాలని మేము కోరుకుంటున్నాము. ఇంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు భక్తి విక్రమార్క గారు ఏం చెప్పారంటే ఆన్ పార్ విత్ అలోపతి ఆయుష్ వైద్యులకు కూడా ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీలోకి వచ్చి 3 years అయింది. కానీ దాని నుంచి మాకు ఎటువంటి స్పందన కానీ, దాని నుంచి ఎటువంటి రిజల్ట్ కానీ, రెస్పాన్స్ కానీ మాకు రాలేదు. మేము ఇలా స్ట్రైక్ చేసినామని తెలిసి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తో పోల్చుకుంటే యాక్చువల్లీ మేము ఇక్కడ మీకు ఒక డిస్ప్లే అనేది పెట్టాము. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మనకి 1,38,000 వరకు స్టైపెండ్ వస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి. నెక్స్ట్ బీహార్లో వచ్చేసి 99,220 రూపీస్ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో 93,256 రూపాయలు, వెస్ట్ బెంగాల్లో 74,960 రూపాయలు, కేరళలో 65,000, ఆంధ్రప్రదేశ్లో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా 60,000 వరకు మనకి స్టైపెండ్ వస్తుంది. కానీ ఈ స్టైపెండ్ అన్నింటిలో చూసుకుంటే మనం తెలంగాణ రాష్ట్రం అనేది చివరిలో ఉంది. బైఫర్కేషన్కి ముందు మనకి ఆంధ్రప్రదేశ్కి సేమ్ స్టైపెండ్ అనేది నడుస్తుంది ఆన్ పార్ విత్ అలోపతి. కానీ బైఫర్కేషన్ తర్వాత మనకి రావాల్సిన హైక్స్ అనేవి జరగలేదు. కానీ ఆంధ్రాలో హైక్స్ అనేవి రావడం జరిగింది. దానివల్లనే ఇక్కడ 60,823 రూపీస్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం మనకి రావాల్సిన 8 హైక్స్ అనేవి రావడం జరగలేదు. దానివల్లనే మనం ఇంకా 30,000లోనే ఉన్నాం. ఇప్పుడున్న జీవన వ్యయాలని బట్టి కానీ, లైఫ్ స్టైల్ని బట్టి కానీ ఇప్పుడున్న మనీ ఎంత మాత్రం సరిపోదు. ఇది ఓన్లీ పీజీస్ అండి. యూజీస్ది తీసుకుంటే తెలంగాణలో ఇంటర్న్స్కి ఓన్లీ 13,000 అంటే 13,000 చిల్లర మాత్రమే వస్తుంది. దాంతో ఒక ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా ఈ మెట్రోపాలిటన్ సిటీలో సరిపోదు. దానికోసం అని మేము మా హైక్ అనేది మేము మా రైట్గా మేము అడుగుతున్నాం. మేము ఎక్కడ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళడం లేదు. కేవలం మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సిన హక్కు మాకు దయచేయమని అడుగుతున్నాం. బోనాల ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హిందూ సమాజం అంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం. మైనారిటీ సంతుష్టీకరణ విధానాలని ఆ పార్టీలు అవలంబిస్తున్నాయి. బీజేపీ మైనారిటీ సంతుష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకం. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదు? టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో 1000 మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడు. అట్లాంటి దుర్మార్గుడిని హీరో చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం కరెక్టేనా? అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారు? వాస్తవాలు చెబితే కాంగ్రెస్ కు కడుపు మంటగా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారిని కొట్టిన భాగ్యలక్ష్మి వారి దెబ్బతో చూపెట్టారు తెలంగాణ రాష్ట్రం. అప్పుడు కేసీఆర్ కొనుక్కున్నాడు తెలుసా మర్చిపోయారు. కేసీఆర్ కొడుకు ఎవరు తెలుసా? ఈ బండి సంజయ్కి పడలేదానే భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్కన్నా భాగ్యలక్ష్మి గుడి అంటే ఆడ పోయి ఇండియా పాకిస్తాన్ కొట్టాలా వెళ్ళించుకున్నాడు. అంటే దేవుడు ఒక నాస్తికుడు. ఇవాళ ఏమైంది తెలుసా? భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకుని 20 మంది చెప్పాడు. మరి ఏ ముఖం పెట్టుకొని మొక్కిన ఒక అక్కనే మొక్కన్నాడు, వేరే కన్నా మొక్కన్నాడా? మరి నువ్వు ఇండియా పాకిస్తాన్ లొల్లి పెట్టావు అక్కడికి. భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసా? తెలుసు కదా. నాస్తికులు, జాతులను, దేవుడు నమ్మడం, దేవుడు నమ్మడం అందరూ కూడా అమ్మవారిని రప్పించుకొని మంచి మార్గంలో ఓడుకున్నారా? ఈ హిందూ సనాతన ధర్మం కోసం పనిచేయరా, హిందూ సమాజ సంఘటనలు పనిచేయరా అని చెప్పి ఆశీర్వాదం వేయడానికే కేసీఆర్ కొడుకు కేటీఆర్ రప్పించింది. ఇవాళ మొక్కాడు. చాలా మంది తిట్టిన భాగ్యలక్ష్మి అమ్మవారు, భాగ్యలక్ష్మి పడి తిట్టిన కవిత కలిసింది, తిట్టిన రేవంత్ రెడ్డి వచ్చిండ్రు. ఇలా దేవుడు నమ్మని నాశనం కేటీఆర్ వచ్చి మోసపోయింది. అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు? నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు? ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ చెన్నగడంలో ఇవాళ ఒక పండుగ వాతావరణం పెట్టుకున్నారు. ఇవాళ మొట్టమొదలు ఆషాఢ మాసంలో మొట్టమొదలు ఎక్కడ గోల్కొండ బోనాలు, తర్వాత సికింద్రాబాద్ మహాకాలమ్మ బోనాలు, ఉజ్జయిని మహాకాలమ్మ, మళ్ళా ఇప్పుడు ఏమనాలి కదా సింహవాణి రూపంలో కొలువైన నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు పాత బస్తీ మొత్తం
పండుగ వాతావరణం పాత వస్తుంది కూడా ఇలా మొత్తం హిందూ సమాజం జాగృతమై గల్లీ గల్లీలో పొత్తు నుంచి వస్తున్నారు. 7 వేల హిందువులందరూ ఇలా బోనాలు వస్తున్నారు. ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకుని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ, ఒక లక్ష్మమ్మ, ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం ఎంచుకొని వస్తుంటే వాళ్ళ ధీరత్వం చూస్తుంటే మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నటువంటి ఒక ధీర ఫలితంగా నా అమ్మాలకలు అందంగా తయారయ్యాలి. అమ్మాలకలు తయారయ్యి బోనం పెట్టుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా స్టార్ట్ అయ్యాయి. ఈ సింహవాహిని అమ్మవారి 108 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సింహవాహిని. అప్పుడు ప్లేగు వ్యాధితో హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతుంటే అందరూ పిట్టలకి ఆడిపోతుంటే తల్లి మా సమాజాన్ని రక్షించు, ఈ పేద ప్రజలకు ప్లేగు వ్యాధిని రక్షించు, నీ విగ్రహాన్ని ప్రతినిధిస్తాం, నీకు బోనం సమర్పిస్తామని మొక్కుంటే అమ్మవారు కర్ణించి ఆ ప్లేగు వ్యాధి నుంచి ఇలా ప్రజలను రక్షించింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బోనాల పండుగను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఒక పండుగ వాతావరణం. ఇది మన సనాతన ధర్మానికి, సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక మన బోనాల పండుగ. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన బోనాల పండుగ. కోజరాజుల వేషాధరణ, కోలాటాలు, డప్పు వాయిద్యాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఇలా పాత పరిస్థితి మొత్తం ఇలా పండుగ వాతావరణం బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. కానీ మన హిందూ సమాజం అంతా ఒక్కటే ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలు ఎత్తుకొస్తున్నారు. ఇంకా అమ్మడం మొత్తం ఇక్కడ క్యూ ఉండదు, క్యూ ఉండదు. బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. లక్షలాది మంది ఈ దేవాలయానికి వాళ్ళ దర్శనం కోసం వస్తారు. కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు, వర్షం పడుతున్నారు. చిన్న పిల్లలు, చిన్న పెద్ద, ముసలి ముద్గా తేడా లేకుండా ఇక్కడ మా మీడియా దుబ్బట్టిరా ఎండకు తెచ్చుకున్నారు. కనీసం నీళ్ళు వాళ్ళకు, ఒక షెడ్డు లేదు వాళ్ళకు, కనీసం ఒక శానిటేషన్ లేదు ఇక్కడ, కనీస వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఇలా మీకు ఇంకో విషయం చెప్తా. ఇలా ఈ సింహవాహిని అమ్మవారు కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగను అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందంతో తెలుసా మీకు? బాగా ఇచ్చిందా? 5,50,000 రూపాయలు ఇచ్చిందా? 5,50,000 రూపాయలు ఇచ్చిందా? పిచ్చమేసిందా? ఈ పూల అలంకరణకే నాకు తెలిసి ఒక 5,00,000 రూపాయలు అయితే ఇలా కమిటీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నీ ఎండబెట్టి పక్క పెట్టి కనీసం ఏమైనా చేసుకున్నామంటే వాళ్ళకి తీసుకుంటారు. 5,50,000 రూపాయలు పిచ్చమేస్తున్నా మనకేమన్నా? పోయినసారి బీఆర్ఎస్ 5,00,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు 5,00,000 ఇస్తే వీళ్ళు పెంచినారా? బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచినామని చెప్పి 50,000 ఇచ్చారు. ఈ 5,00,000 రూపాయలు ఇచ్చి 5 కోట్లు ఇస్తారు. పిల్లపిస్తున్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ నిర్దించినట్టే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు. ఒక హైదరాబాద్ ఉంటే, ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ 3,400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్కలు చూస్తే తెలంగాణ మొత్తం, హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 2,00,000 రూపాయలు ఇస్తారు, ఒక 5,00,000 ఇస్తారు, ఒక 3,00,000 ఇస్తారు, ఒక 4,00,000 ఇస్తారు, ఒక 50,000 ఇస్తారు. తిప్పి మొత్తం లెక్క చేస్తే ఒక్కదానికి తెలంగాణ మొత్తం ఒక 5-10 మంది రావు. పోయినసారి 2004లో రంజాన్కి ఎత్తించారు తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. వాళ్ళ జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినా మాట్లాడినా, మాకు ఎందుకు ఇస్తలేవు అనుకుంటున్నాను. ఇది తప్పంటే రేపటి మాట్లాడు. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రులు ఒకనే శ్రీనివాస్ యాదవ్ అన్న, ఆయన ఏమంటారంటే మనకి 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు పోయి మీ చెప్పగలుగుతుందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతుందా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. ఇద్దరు వద్దంటే హిందువులు వాటా అడుగుకునే పరిస్థితి వచ్చిందంటే
ఇంకో మంత్రి అంటాడు బండి సంజయ్ వచ్చి మతం రెచ్చబోతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు సరిపోతలేవు అంటే కూడా మతం రెచ్చబోతున్నాడు. నేనేమన్నా కుట్టాడుతుంది వాళ్ళ అడిగద్దా నా గోమాతను వధిస్తుంటే అడిగద్దా బరాబరవుతా, నా దేవాలయం దాడి చేస్తే బరాబరవుతా మతదుఃఖమైందా, నా దేవుళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే బరాబరవుతా భరిస్తామా దాన్ని, మమ్మల్ని చంపుతా అంటే మళ్ళా చంపుతానా అంటాం భరించాం. మనమేమో ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం తప్ప అదేమన్నా మీరు ఇయ్యారే మేము అడుగుతున్నాము మతతత్వము అంటారే. మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని భరించడానికి సిద్ధం. నేను మళ్ళా చెప్తున్నా కదా, పాత బస్తీ వేదికగా చెప్తున్నా, ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా సింహవాహిని అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతారు. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేదు, వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి మనకు పైసలు ఇస్తున్నారు. వాళ్ళు పాత బస్తీలో ట్యాక్సీలు వస్తున్నారు, కొంతమంది త్రిపుల్ రైడింగ్ అయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు కట్టిన పైసలు మా పైసలు మాకు ఇన్ని పండుగలు జరుపుకుంటామంటే పిచ్చ పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది మంత్రి కూడా హిందువుతో మాత్రం బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం చేస్తే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యంగా విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మ విమర్శించుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకునే పద్ధతులమా మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రశ్నిస్తామా. వాళ్ళ జంజీరు వాళ్ళ జంజీరు ఆకాశంలోకి రాకెట్లను వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ కానీ రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు మంచి పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వాడిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి ఆరు రీల్స్ కొడుతున్నారు. జంజీలందరూ కూడా మేము ఆకాశంలోకి రాకెట్లు వస్తాం, నేల మీద ధర్మానికి ఆపదిస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే యోగ్యంగా మేము మాట్లాడమని చెప్పి అలా జడ్జీలందరూ కూడా సోషల్ మీడియా వేదిక రావడం జగన్ చాలా సంతోషం. ఆలోచించండి, జడ్జీలు ఆలోచించాడు కదా, మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అక్రమాల గురించి ఆలోచించండి. కాబట్టి అందరూ జాగ్రత్త కావాలి. ఇలా ఎన్నికల కోసం కాదని ప్రతి సంవత్సరం వస్తున్నా బండి సంజయ్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా వస్తున్నా కొంతమంది అన్నా నేను పోయినసారి వచ్చినా అంత 3 సార్లు వచ్చినా నెక్స్ట్ డే వస్తా. మళ్ళా నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్సులో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో ఒక్కసారి జరిపించుకుంటాం, మీ కళ్ళు తెరిపిస్తాం. కేసీఆర్ గారు ఇంటికి వచ్చేవాడు కదా, ఈ దేవాలయానికి 20 కోట్లు ఇస్తాను. 20 కోట్లు ఇస్తాడు. ఏడికన్నాడు 100 కొట్టాడు, కొండగట్టుకోయి 100 కొట్టాడు, ఒక్క పైసా ఇయ్యలే. ఆయన ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. వీళ్ళు ఇచ్చిన 5 లక్షలకు మేం చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. గోల్డెన్ అమృత్సర్ లో గురుద్వారా ఏదైనా గోల్డెన్ టెంపుల్ ఉందో భాగ్యలక్ష్మి అమ్మవారి కూడా గోల్డెన్ టెంపుల్ చేస్తాం. ఈ సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల పండుగను అద్భుతంగా బ్రహ్మాండమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో హంగు ఆర్పాలతో హిందూ సమాజం ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో ఆ విధంగా చూపెట్టే బాధ్యత మరి ఒకసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పండుగ వాతావరణంలో బోనాల ఉత్సవం నిర్వహించుకుంటున్న మీ అందరికీ ఉద్యోగపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిని మొక్కున తల్లి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా వర్షాలు కురవాలి,
పంటలు పండాలి, రోగాలు ఏం రావద్దు. ఎవరైతే నేను దర్శించుకున్నాడో వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి. మా తల్లులు, అమ్మలు, అక్కలు బోన పెట్టుకొని కష్టమైన నష్టమైన భరిస్తూ, అన్ని కష్టాలు భరిస్తూ బోన పెట్టుకొని నమ్మి నేను వస్తున్న తల్లి వాళ్ళు కోరికలు తీర్చుతుంది అని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొచ్చిన. ఈ సనాతన ధర్మం కోసం పనిచేసే యువతకు ఒక ధైర్యాన్ని కల్పించుతుందని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొచ్చిన. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా అమ్మవారి శక్తి సామర్థ్యాన్ని మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీతో భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బండి సంజయ్ అన్నగారిని సన్మానిస్తున్నారు శ్రీ వెంకటేష్ గారు. అలాగే శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారిని బంగారాజు యాదవ్ గారు సన్మానిస్తున్నారు. నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గద్దె కూల్చివేతను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్ కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆదివారం వరుస సెలవులు కావడంతో బీచ్పల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు తరలివచ్చారు. నది ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని
నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.